అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల దగ్గర నుంచి మెడికల్ కాలేజీల వరకు కూటమి నాయకులు మరియు వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఏదైతే సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి గతంలో శాంక్షన్ అయినటువంటి మెడికల్ కాలేజీ అంశంపై ఈరోజు మనసు అక్కడ పార్టిసిపేట్ చేయడానికి వైసీపీ సీనియర్ నాయకులు ఏం చెప్తారు సార్? రాజా గారు, సార్ ఏంటి మీ కార్యక్రమం ఏంటి? ప్రధాన ఉద్దేశం వీళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచనతో పేదవాడికి మంచి నాణ్యమైనటువంటి వైద్యాన్ని, సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ని అందుబాటులో తీసుకుని రావాలి, ప్రతి జిల్లాలోని కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ప్రారంభించినటువంటి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈ మెడికల్ కాలేజీలు పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా పేదవాడి హృదయాల్లో నిలిచిపోతాడనేటువంటి ఒక దురాలోచనతో ఏదో రకంగా దీన్ని నిర్వీర్యం చేయాలి అనేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగానే ప్రైవేటీకరణ చేద్దామని, పీపీపీ మోడ్లో బయటికి ఇస్తామనేటువంటి ఆలోచన చేస్తాం. దానిని కేవలం రాజకీయ పక్షాలే కాకుండా సామాన్య ప్రజానికం కూడా ఈవేళ ఖండిస్తూ ఉన్నారు, తప్పుపడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని. గడిచినటువంటి 15-16 నెలలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి కాదు, రెండు కాదు, వందల కొద్దీ తప్పులు చేస్తూ వచ్చినప్పటికీ ఇవాళ ఇది వాళ్ళ యొక్క పిచ్చికి పరాకాష్ట కింద కనిపిస్తూ ఉంది. వాళ్ళ యొక్క నిర్ణయాల్లో అనాలోచితమైనటువంటి నిర్ణయాలలో ఇది తారాస్థాయికి చేరినట్టుగా కనిపిస్తుంది. అందుగురించే ఇవాళ ప్రజలు కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేటువంటిది కనబరుస్తూ ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించినటువంటి కార్యక్రమం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ 17 మెడికల్ కాలేజీల దగ్గర కూడా ముఖ్యంగా విద్యార్థి యువకులు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి వారు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిరసన కార్యక్రమాన్ని చేపట్టేటటువంటి దానికి చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ 17 కాలేజీల దగ్గర కూడా వెంటనే తక్షణమే ప్రభుత్వం ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఆ జీవోను రద్దు చేయాలని, ప్రభుత్వమే ఈ మెడికల్ కాలేజీని నడపాలి అనేటువంటి డిమాండ్తో ఈ కార్యక్రమం జరుగుతుంది. సార్, అసెంబ్లీ సమావేశాల అంశానికి వచ్చేటప్పటికి మీరు అక్కడికి రండి, చర్చిద్దాం, ప్రజల సమస్యలు చర్చిద్దామని కూటమి ఇన్వైట్ చేస్తుంది. దీన్ని ఎలా చూస్తారు వైసీపీ పార్టీ? ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తూ కనీసం ఒక పంచాయతీ స్థాయి దగ్గర నుంచి మొదలుపెట్టింది అసెంబ్లీ స్థాయి వరకు కూడా ఎక్కడ ప్రజాస్వామ్యం అనేటువంటిది కనిపించట్లేదు. పూర్తిగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఎక్కడ ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని ఇబ్బందులకు గురి చేయాలి, కేసులు పెట్టాలి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పాలి, కోర్టుల చుట్టూ తిప్పాలనేటువంటి ఆలోచనతోనే నిత్యం ఈ ప్రభుత్వం పనిచేస్తాం. సో అసెంబ్లీకి వెళ్ళినప్పటికీ మనం చూసాం, ఇదే రాయలసీమ ప్రాంతంలో ఒక పక్కన పులివెందుల నియోజకవర్గంలో జరిగినటువంటి మండల ఎలక్షన్ కావచ్చు, జడ్పీటీసీ, మరో పక్కన ఒంటిమిట్ట సంబంధించినటువంటి ఎలక్షన్ కావచ్చు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి. సో అసెంబ్లీకి వెళ్ళినా వాళ్ళు ఏ రకంగా బిహేవ్ చేస్తారనేటువంటి తెలిసుండి చేయగలిగేదేమో. సో వీటన్నిటికీ ప్రజలే సమాధానం చెప్తారు డ్యూ కోర్సు. ముఖ్యంగా ఏదైతే ఉందో అనుకున్న సమయం ఇస్తే నేను జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తాను అని చెప్పేసి అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో మీకేమి ఇన్ఫర్మేషన్? ఓకే కదా, ఏదైతే ప్రతిపక్ష హోదా కల్పించాలనేటువంటిది ధర్మబద్ధంగా ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటిది అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం కాక వైఎస్ఆర్సీపీ, ఆ 3 రాజకీయ పార్టీలు కలిపే ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు, పక్కన కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. సో అటువంటిప్పుడు ఇక మిగిలి ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి ఎంత నెంబర్ ఉన్నారు అనే దానికంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా మాకు వచ్చినటువంటి ఓటింగ్ శాతాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం. సో ప్రజల తరపున గొంతుగా మాట్లాడాల్సినటువంటిది, వాళ్ళ యొక్క సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్తడానికి సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వాలి అని అంటే ప్రతిపక్ష హోదా అనేటువంటిది కల్పిస్తే మాకు సరైనటువంటి సమయం కేటాయిస్తారు, ప్రజా సమస్యల్ని మాట్లాడేదానికి అవకాశం దొరుకుతుంది. అది న్యాయబద్ధంగానే అడుగుతా ఉన్నాం, చట్టబద్ధంగానే అడుగుతా ఉన్నాం. బట్ స్టిల్ కేవలం కావాలని ఏదో రకంగా ప్రజల తరపున మాట్లాడకూడదు, మా గొంతు నొక్కాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కనిపిస్తున్నాయి, అసెంబ్లీలో కాకపోతే బయటకు వచ్చి మాట్లాడతాం. సార్, ఫైనల్గా సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అసెంబ్లీకి వెళ్తే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది?
మేము ఎలా ఉండబోతున్నాను ప్రజల తరపున మాట్లాడతాం అంతే. వాళ్ళు మాకు ఆ ప్రతిపక్ష హోదా అనేటువంటిది ఇస్తే ప్రజల తరపున ఇవాళ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి మనం రైతులకు సంబంధించే చూస్తే నిన్నటి రోజు కూడా నేను కార్లు వస్తూ చూసాను, చాలా చోట్ల టమాటోలు అవి రోడ్ల మీద పడేసి ఉన్నాయి. ఇవాళ ఉల్లి రైతు కానీ, టమాటో రైతు కావచ్చు, టొబాకో రైతు కావచ్చు, మామిడి రైతు కావచ్చు కావచ్చు, అందరూ ప్రతి రైతు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసం విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇవి కూడా అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు గడిచినటువంటి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో ఎక్కడా ఏ రైతు కూడా ఈ మాదిరిగా రోడ్ల మీదకి వచ్చి లబోదిబోమని గోల పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఎందుకనంటే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు రైతులకు సంబంధించినటువంటి కూడా అందించడమే కాకుండా ఆర్బీకేలను పెట్టి ప్రతి రైతుకి చేయి పట్టుకుని ముందుకు నడిపించే కార్యక్రమం చేశారు. సో ఇట్లా అన్ని పక్షాల ప్రజలు కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. ఇవన్నీ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. ఇది వైసీపీ సీనియర్ నాయకులు రాజా చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే మాత్రం గత ప్రభుత్వం ముఖ్యంగా వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఒక జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే సామాన్యులకు మెరుగైన వైద్య సేవ అందించాలనే ఉద్దేశంతోనే అటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈరోజు ఏదైతే ఉందో కూటమి నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గతంలో మొదలైనటువంటి మెడికల్ కాలేజీల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని చెప్తున్నారు. మరోవైపు కూటమి అనుసరిస్తున్నటువంటి తీరు చాలా అసభ్యకరంగా ఉంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే ఉందో ప్రతిపక్ష హోదా, ఎందుకంటే 3 పార్టీల తర్వాత మాకు అత్యధిక ఓటింగ్ శాతం ఉన్నటువంటి పార్టీగా వైసీపీ పార్టీకి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అసెంబ్లీకి వెళ్తే మాత్రం ప్రజా సమస్యలపై గలం విప్పుతారనే ఉద్దేశంతోనే కూటమి నాయకులు ఇటువంటి చర్యలు చేస్తున్నారు అని చెప్పేసి రాజా చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకెనాడు, RTV, అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.